జై శ్రీరామ్. మనము ఈ మధ్యలో చూసుకున్నట్టయితే ఇతర మతస్థులు వచ్చి ఇంటికి వచ్చి మా మతంలో చేరండి అని అడుక్కుంటున్నారు. దేనికి అంటే మా దేవుడు మీ పాపాలని రక్తాలతో కడిగేస్తాడు అంటున్నారు. మన హిందుత్వంలో పాపాలు కడిగేసుకునే మార్గం ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఏంటి అది అంటే జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశక జన్మ పాపా వినాశిత్వ జప ఇత్యభిధీయతే. జపము జాన్న పదానికి జాన్న అక్షరానికి అర్థం ఏంటి అంటే జన్మ విచ్ఛేదం చేసేది, అంటే పునర్జన్మ లేకుండా చేసేది. పా అన్న అక్షరానికి అర్థం ఏంటంటే పాప వినాశక. జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశక, పాపనాశక. ఈ జన్మలో చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలు నాశక, నాశనం చేసేది. ఏంటిదంటే జపము. జాన్న పదానికి అర్థం ఏమనుకున్నాం? జన్మ విచ్ఛేద, జన్మని విచ్ఛేదం చేసేది అంటే పునర్జన్మ లేకుండా చేసేది. పా అన్న అక్షరానికి అర్థం పాపనాశక, ఈ జన్మలో చేసిన పాపాన్ని నాశనం చేసేది. ఈ జన్మ లేకుండా చేసుకున్నాం, ఈ జన్మలో చేసుకున్న పాపాలు కూడా నాశనం చేసుకున్నాం. కాబట్టి మనకి ఇంకొక జన్మ దేనికి ఉంటుంది? ఉండదు. అసలు జపం ఎట్లా చేయాలి అంటే రోజు 11 సార్లకు మించి, ఖచ్చితంగా వీలైతే 108 సార్లు. శివుడు ఇష్టమైతే ఓం నమ శివాయ, లేదు అంటే అమ్మవారి ఇష్టమైతే శ్రీమాత్రే నమః, లేదు వెంకటేశ్వర స్వామి అంటే ఓం నమో వెంకటేశాయ. ఏదైనా మంత్రం కావచ్చు. ఒక్కసారి 108 పర్యామాలు 108 టైమ్స్ చదివితే అది జపము అన్న అకౌంట్లో పడిపోతుంది. ఈ జపము అన్న అకౌంట్లో పడిపోతే ఏం చేస్తుందంటే మీకు చెప్పినట్టు జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశక జన్మ పాప వినాశిత్వ. జన్మ పాప వినాశిత్వ, ఈ జన్మలో చేసుకున్న పాపాన్ని వినాశనం చేస్తుంది. ఏం చేస్తుందంటే జపం చేస్తుంది. ఈ విషయం గ్రహించండి. హిందువులందరూ కూడా ఏదో మా దేవుడు పాపాలు కడిగేస్తాడు అన్నంత మాత్రం అందులోకి పోకండి. జై శ్రీరామ్.